నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కలిగినటువంటి మధ్యకాలంలో గ్రహస్థితుల ఆధారంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటాయో తెలుసుకోబోయే ముందు గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వీరి జన్మరాశి నందే రాహు సంచారం జరుగుతోంది. ద్వితీయ రాశి అయినటువంటి మీనమునందు శనికుజుల యొక్క సంచారం జరుగుతోంది. తృతీయమైనటువంటి మేషమునందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థం అర్ధాష్టమైనటువంటి వృషభమునందు శుక్ర సంచారం జరుగుతున్నది. పంచమమైనటువంటి మిథునమునందు గురు సంచారము, సప్తమమైనటువంటి సింహమునందు కేతు సంచారము, అదేవిధంగా దశమమైనటువంటి వృశ్చికం నందు చంద్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది. ముఖ్యంగా వీరి రాశి నుండి చూసుకుంటే 3వ రాశి నందు రవి సంచారము, 5వ రాశి నందు గురు సంచారము, దశమనందు చంద్ర సంచారం అనేటువంటివి శుభ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. మిగతా గ్రహములు ఏవైతే ఉన్నాయో కొంత అవి అవయోగములను అశుభత్వములనే కలిగించేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి గృహంలో అశాంతి నెలకొనేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. మానసికమైనటువంటి ఉల్లాసం లేకపోవడం వలన, మానసికమైనటువంటి క్లేశముల వలన గృహంలో కొంత అశాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాశి వారికి ఉన్నది. స్థల మార్పిడి లేదా ఊరును మార్చేటువంటి అవకాశాలు, ఊరు మారేటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అపవాదులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి మీరు చేయని దానికి కూడా కొంత చెడ్డ పేరును తెచ్చుకునేటువంటి అవకాశం, లేదంటే చెడు అనేటువంటిది మీ మీద పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించదు. మనసులో తెలియనటువంటి భయం అనేటువంటిది ఎల్లవేళలా కూడా వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ రాశి వారికి. అంతేకాకుండా ఆస్తి తగాదాలు కూడా తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. తినే ఆహారం పట్ల నియంత్రణ ఉండాలి. అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. స్నేహితుల వల్ల ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా వీరికి దశమ స్థానంలో చంద్ర సంచారం చేత ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోష భోజనం దశమస్థో యథా చంద్ర యత్నకార్యార్థ సాధన ఏదైతే మీరు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ నమ్మి మీరు ప్రయత్నం చేస్తారో అటువంటి కార్యములలో మాత్రం ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం అనేటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నది. కాబట్టి కొంత చెడు ఫలితమైనటువంటివి గోచరితము, అందులో అనుమానం ఏమీ లేదు. అయినప్పటికీ ఎప్పుడైతే మనస్సంకల్పం అనేటువంటిది దృఢంగా ఉంటుందో మీకు ఆ మనస్సంకల్పానుగుణంగా కనుక మీరు పనులను నిర్వర్తిస్తే అందులో విజయం అనేటువంటిది తథ్యమవుతుంది. అయితే ఈ కుంభరాశి వారు ఈ వారాంతం వరకు కూడాను హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభవంతమైనటువంటి